కర్రెగుట్టల ఎన్కౌంటర్ జరిగి ఏం తక్కువ 40 మంది మావోయిస్టులు జీవిడిచిండ్రు. అయితే మావోయిస్టుల పేరుతోని అమాయక ఆదివాసీ బిడ్డలను పొట్టన పెట్టుకున్నది సర్కార్ అని కొంతమంది అంటున్నారు. ఎవరు ఎన్ని తీర్లన్నా సెంటర్ సర్కార్ మాత్రం వెనకకు తగ్గుతనే లేదు. 2026 కల్లా మావోయిస్టులు అనేటోళ్ళే లేకుండా చేస్తామని షరతు కట్టుకొని ఎన్కౌంటర్లు చేస్తున్నది. నిన్న కేసీఆర్ బీఆర్ఎస్ సభలో కూడా గదే మాట్లాడిండు. అట్లనే తెలంగాణ సర్కార్ కూడా మావోయిస్టులను సంపుడు న్యాయం కాదనిపించినట్టున్నది. ఏం చేసిండ్రో చూడండి. ఏమంట కేసీఆర్ ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడిండో కాంగ్రెస్ సర్కార్లో కూడా కదలికి వచ్చినట్టు అనిపిస్తున్నదట కొందరికి. హాగు అందుకే పెద్దలు జానారెడ్డి ఇంటికి పోయి దాని మీద ఏం చేద్దామనే ఆలోచనలు వంచుకుంటుండట సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు రాజశేఖర్ రెడ్డి సీఎం ఉన్న కాలంలో మావోయిస్టులతోని చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డికి ఉన్నది కాబట్టి హాగు దాన్ని ఉపయోగించుకునేందుకు కలిసిండ్రట. అప్పటి తిరగనే ఇప్పుడు కూడా కొందరు తెలంగాణ నేతలు కాల్పుల విరమణ శాంతి చర్చలు చేయాలని సర్కార్ను కోరిండ్రు కాబట్టి ఒక దిక్కు చట్టాన్ని ఇంకో దిక్కు మావోయిస్టు పార్టీలను సమన్వయం ఎట్లా చేయాలి, అట్లనే సెంటర్ సర్కార్ చేస్తున్న కగార్ ఆపరేషన్ ను వ్యతిరేకించినట్టు చేస్తే వచ్చే నష్టాలేమన్నా ఉంటాయా అనేది కూడా చర్చలు జరిపి పెద్దలు జానారెడ్డి సలహాలు తీసుకుంటే మంచిదని ఆలోచన చేసిండట సీఎం రేవంత్ రెడ్డి. కేశవరావు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోనే చేరిండు కాబట్టి వాళ్ళందరిని అడిగి వెనక ముందు ఆలోచన చేసి ఆపరేషన్ కగార్ మీద నిర్ణయం తీసుకుంటే మంచిది అనుకున్నారట. మావోయిస్టులు అయ్యవ్వలను వదిలిపెట్టి అడవులల్లో బతికేది పేరు కోసము పైసల కోసము కాదు, జనం మేలు కోసమే పోరాటాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకునే బాధ్యత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. మరి చూడాలి పెద్దలు జానారెడ్డి ఏం సలహాలు ఇస్తాడు, వాటిలో సీఎం రేవంత్ రెడ్డి ఎంతవరకు పాటిస్తాడు, అట్లా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సెంటర్ సర్కార్ చేస్తున్న కగార్ ఆపరేషన్ ను ఎట్లా ఆపుతుంది అనేది ముందు తెలుస్తుంది.